తెలంగాణ రాష్ట్రం తరఫున మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రెండు రాష్ట్రాల కలయిక బాగా ఉంది. అక్కడ రాత్రింబగలు 18 గంటల్లో అక్కడ కష్టపడి ప్రజల దగ్గర మేము పోతున్నాము. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ముందు ఫ్లడ్ వచ్చినా ఏమి ఇంత నష్టం జరిగినా రాత్రింబగలు అయినా ఇక్కడనే ఉండి ఫ్లడ్ వచ్చిన ఏరియాలలో తిరుగుకుంటూ ప్రజలను ఒక ధైర్యం నింపడం జరిగింది. దసరా నవరాత్రుల సందర్భంగా మీ విజయవాడకు తెలంగాణ తరపున మేము వచ్చి ఇక్కడ మా మిత్రుడు మీ ఎండోమెంట్ మంత్రి నారాయణ రెడ్డి గారు నిన్న మేము ఫోన్ చేయగానే మాకు విఐపి దర్శనాన్ని కలిగించిన వారి బృందానికి మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా పోలీసు, ఇక్కడ టెంపుల్కు సంబంధించిన అధికారులకు అందరికీ ప్రత్యక్ష ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇవాళ రెండు రాష్ట్రాలు బాగుండాలని, ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆరోగ్యం ఇవ్వాలని, పంటలు బాగా పండాలని, ప్రభుత్వం ఆర్థిక రేటు బాగుపడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కడైతే అమరావతి ఉందో ఇంత పెద్ద రాష్ట్రానికి 5 సంవత్సరాలు అసలు క్యాపిటల్ సిటీ లేకుండా పరిపాలన జరిగింది. ఇక్కడికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాస్తాము, అతి తొందరలో అమరావతిని డెవలప్ చేసి ఏదైతే అధికారంలో వచ్చినప్పుడు ఎన్నైతే వాగ్దానాలు చేసినామో అది తూచ తప్పకుండా ప్రజల వద్ద పాలన పోవాలనే ఉద్దేశంతో ఇవాళ దుర్గామాతని ఇక్కడ మొక్కడం జరిగింది. రెండు రాష్ట్రాలు, అక్కడి ప్రజలు ఇక్కడ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనమందరం తెలుగువారు అని ఇవాళ హైదరాబాద్లో మా ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో మేము అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటాము అని తెలియపరుస్తూ మీ దగ్గర మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.